cinequare.com ప్రేక్షకులకు వీరుపోట్ల నమస్కారం. మాది గుంటూరు డిస్ట్రిక్ట్లో పల్నాడులో పిడుగురాళ్ళ దగ్గర పిడుగురాళ్ళకి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో విలేజ్ జాన్పాడు. నేను ఒక రైతు కొడుకుని, ఒక చిన్న రైతు కొడుకుని. 4th దాకా మా ఊళ్ళో చదివేసి తర్వాత పిడుగురాళ్ళలో 4th నుంచి చదివాను. రోజు మా స్కూల్ ఇంకా దూరంగా ఉండేది, పిడుగురాళ్ళకి దూరంగా. రోజుకు 3 కిలోమీటర్స్ వాక్ చేసి వెళ్ళి వస్తూ అలా చదివి 7th క్లాస్కి వచ్చేటప్పటికి 2 సార్లు ట్యూషన్ కోసం, మళ్ళీ 2 సార్లు 3 సార్లు 8th నుంచి నేను మళ్ళీ అక్కడ స్కూల్లో తాడికొండ స్కూల్లో చదివాను. 8th, 9th, 10th. యాక్చువల్లీ బేసికల్గా నేను నాకు నాలెడ్జ్ రియల్గా నేను అన్ని రకాలుగా కూడా డెవలప్ అయింది ఆ తాడికొండ స్కూల్లో. ఎందుకంటే హై స్టాండర్డ్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు అక్కడ. నేను చిన్నప్పటి నుంచి కూడా బేసికల్గా నేను ఇంట్రావర్ట్ నాకు నేచర్ వచ్చేసింది. దానికి కారణం అంటే సింపుల్ అనిపించింది. ఇప్పుడు ఆలోచిస్తుంటే వెనక్కి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాను. నేను మా ఫార్మర్స్ అన్ని, మా ఇంట్లో వాళ్ళు ఎవరు చదువుకోలేదు. మా నాన్న చదువుకోలేదు, మా అమ్మ చదువుకోలేదు, ఎవరు చదువుకోలేదు. ఇక్కడికి వస్తేనేమో ఇక్కడ పిల్లలందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫాదర్ టీచర్లు అన్నీ ఉంటారు, ఇంజనీర్లు అట్లా ఉండేవాళ్ళు. సో వాళ్ళ అప్బ్రింగింగ్ వేరుగా ఉండేది. సో కమ్యూనికేషన్ అంతా నేను కంఫర్టబుల్గా ఉండేవాడిని కాదు. అందరూ చెప్తూ ఉండేవాళ్ళు, నా క్లాస్మేట్స్ కానీ టీచర్స్ కానీ అందరూ కూడా, మీ వాడు బాగా చదువుతాడమ్మా, మంచి స్కూల్, ఈరోజు ఫస్ట్ వచ్చాడు, ఫస్ట్ వచ్చాడా. నేనే మా వాళ్ళని చిన్నప్పుడు సాదా కామెడీగా ఉండేది. అమ్మ మీరు లేచేటప్పుడు నన్ను లేపండి, రేపు నాకు పరీక్ష ఉందని చెప్పేవాడిని. వాళ్ళకి తెలియదు ఈ ఎగ్జామ్స్ ఏంటో, ఏమీ తెలియదు. నేను చదువుకుంటానా సంగతి కూడా, నేను చదువుకుంటానని నేను లేపమని చెప్పేసి నేను చదువుకున్నాను. మా అమ్మ బాగా కష్టపడింది. మా నాన్న ఇప్పుడు పొలం అవి చూసుకున్నాడు. మా అమ్మే కష్టపడి చదివించాలనుకునేది. ఏంటంటే మాకు ఒరిజినల్ ఊరు ఆ ఊరు కాదు, వేరే ఊరు నుంచి మేము అప్పుడు సాగర్ కుడి కాలువ వచ్చినప్పుడు అందరం అక్కడ మెట్ట పొలాలు వదిలేసి ఇక్కడ మాగాణి కొనుక్కున్నామని ఇక్కడ వచ్చాం. అక్కడ మెట్ట పొలాలు అమ్మేసావు, ఇక్కడ మాగాణి కొన్నామని వచ్చినప్పుడు కరెక్ట్గా అక్కడేమో పొలాలు అన్నీ ఉండి కొంచెం మంచిగా బతికాం మోస్తరుగా ఊళ్ళో. ఆ మెట్ట పొలాలు అమ్మేసి మాగాణి దగ్గరికి వచ్చేటప్పటికి చాలా తక్కువ మాగాణి వచ్చింది మాకు. సో సడన్గా కష్టాలు అలా ఇలా ఉండేవి కదా కష్టాలు. మేము ఇక్కడ ఈ ఊరికి వచ్చినప్పుడు మేము మా సొంత ఇల్లు కూడా లేకుండా మేము ఎవరింట్లోనో చిన్న అద్దెకుంటా, ఆ అద్దెన్న ఇంట్లోనే నేను పుట్టాను. అలా కష్టాలు, ఆ సఫరింగ్ నేను గమనించాను. సో ఆ చిన్నప్పటి నుంచి కూడా ఏదో సాధించాను తప్ప క్రియేటివిటీ అట్లా. యూ వాంట్ టు బీ క్రియేటివ్ తప్పకుండా సఫర్ అయి ఉండాలి. సఫర్ అయి ఉంటే క్రియేటివిటీ ఉంటుంది. ఆ సఫరింగ్లోనే మీకు భాగం ఏది, సఫర్ అయి ఉంటేనే ఆడియన్స్కి ఏం కావాలో తెలుస్తూ ఉంటుంది. అది తెలుసుకొనే ఓకే ఇది ప్రొడ్యూసరు నన్ను నమ్మి 6 కోట్లు పెడుతున్నాడు, ఒక హీరో నన్ను నమ్మి సినిమా చేస్తున్నాడు, తన కెరీర్ని తన ఇమేజ్ని దృష్టిలో పెట్టేసుకొని. ఇలా ఎంతోమంది బయ్యర్స్ ఉంటారు, వాళ్ళందరికీ ఏంటి ఇలాంటి సినిమాలు ఆడతాయని గ్యారంటీ ఉంది. సో నేను ఆలోచించాలిగా వాళ్ళ వైపు నుంచి. నేను కష్టాలు అనుభవించాను కాబట్టి వాళ్ళ కష్టాలు నాకు తెలుస్తాను. ఓకే నాకు ఆలోచనలు ఉంటాయి లైఫ్ గురించి, ఏదో చెప్పాలి, ఏదో తప్ప నాకు లోపల ఉన్నదంతా కూడా చెప్పాలి అని. కానీ అది దృష్టిలో పెట్టుకుంటే కష్టం. ఎప్పుడు చేయాలి అని అంటే ఫ్యూచర్లో. ఇప్పుడు విశ్వనాథ్ గారు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆ టైంలో ఆయన ఆత్మగౌరవం, ఆ టైంలో ఆయన కూడా నిండు హృదయాలు, ఇలా ఫ్యామిలీ ఫిల్మ్స్ చేశాడు. ఏది ఆదిత్య సుబ్బారావు గారు లాంటి ఫిల్మ్స్ చేశాడు. ఆయనకు ఒక ఇమేజ్ వచ్చేసి వీడు బాగా తీస్తాడురా అని అనుకుని అందరు ప్రొడ్యూసర్లు అందరూ ఆయనకి మనీ ఇస్తాను రెడీగా అయిపోయి, హీరోలు కూడా డేట్స్ ఇవ్వడానికి రెడీగా అయిపోయి, ప్రేక్షకులు కూడా ఏర్పడిన తర్వాత, ఆయన కోసం ఒక ఆడియన్స్ ఏర్పడిన తర్వాత అప్పుడు సిరిసిరి మూగ సార్ నేను వెళ్ళిపోయి ఒక మగపిల్ల ఆవేదన ఒక డాన్స్ ద్వారా తన యాంగ్విష్ని చూపిస్తుంది అది చెప్దాం అనుకున్నాను అని అంటారు. ఒకసారి ఆలోచించిన ఆయన డైరెక్ట్గా వచ్చేసి నేను ఇది కథ అండి అని అంటే ఏంటో మగపిల్ల ఆవేదన ఏంటి, యాంగ్విష్ ఏంటి, అది ఆయన ఆల్రెడీ ఆయన కే విశ్వనాథ్ అయిపోయారు అప్పటికే. మంచి సినిమాలు చేసి అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ వీళ్ళందరితో సినిమాలు చేసి
సక్సెస్ అయిపోయిన తర్వాత ధైర్యం వచ్చింది. అలానే నేను ఏదైనా చేయాలంటే తర్వాత చేయగలను ఏమో. ఇప్పుడు నేను సడన్గా కొత్తగా ఏదో చేస్తాను అది అంటే పాయింట్ ఏంటంటే నాకు ఉండొచ్చు తపన, కానీ నాకు మనీ ఇవ్వాలిగా ప్రొడ్యూసర్. న్యాచురల్ థింగ్. ఎందుకంటే సింపుల్ లాజిక్ అండి. రైటర్ అని అంటే ఫలానా సినిమా సక్సెస్ అయిందంటే ఆ సినిమా హీరో ఎవరైనా అడుగుతారు, నెక్స్ట్ డైరెక్టర్ అని ఎవరైనా అడుగుతారు. అంతేగాని ఆ సినిమా రైటర్ ఎవరైనా అడగరు. రైటర్లకు మాత్రమే అడుగుతారు, ఎవరైనా అడిగితే రైటర్లు అడుగుతారు. ఎందుకంటే ఆ సినిమా ఎవరిది అంటే డైరెక్టర్కి ఉంటుంది దాని మీద కంప్లీట్ హక్కు, హీరోకి ఉంటుంది, రైటర్కి అంత ఉండదు. సో ఆ రైటర్కి లోపల తపన ఉంటుంది. ఓకే, వై కాంట్ ఇట్ బి ఫుల్లీ మైండ్, నాది కంప్లీట్గా ఎందుకు కాకూడదు. నేను డైరెక్టర్ అవడానికి 2-3 కారణాలు ఉన్నాయండి. లోపల బాధ అన్నీ ఏదో చూపించాలి. ఇప్పుడు నేను రాస్తాను, బట్ నా కంప్లీట్ అధికారం ఉండదు. నేను డైరెక్టర్కే ఉంటుంది కంప్లీట్గా అధికారం. నేను ఎంత రాసినా, ఎంత ధైర్యంగా, ఇది ఎంత పర్ఫెక్ట్ అన్నా కానీ నేను డైరెక్టర్ తోటి సెట్కి వెళ్తే చాలా మర్యాదగా పక్కకి వెళ్తాయి. మనం అలా చేస్తే ఎలా ఉంటుంది అని మర్యాద అలానే చెప్తాను. అలాగే ఎంఎస్ రాజు గారు కూడా ఆయన దగ్గర ఆయన ప్రొడ్యూసర్ అయింది కూడా, ఆయన కూడా డైరెక్టర్కి మర్యాదగానే చెప్తారు. ఎందుకంటే డైరెక్టర్ అక్కడ లీడర్, స్కిప్పర్. సో అలాంటప్పుడు మనం కూడా మనది అనుకున్నట్టు కంప్లీట్గా రేపు ఆడియన్స్కి డైరెక్ట్గా మన ద్వారా చెప్పాలని కోరుకోవడం తప్పలేదు. ఏది నాకు ఓవర్ నైట్ సక్సెస్ అయితే రాలేదు. చిన్నప్పటి నుంచి కూడా నేను చదువుల కాడి నుంచి కానీ అన్నీ కూడా ఏదైనా కూడా ఏది ఓవర్ నైట్, రైటర్గా కూడా ఓవర్ నైట్ సక్సెస్ కాదు. 4.5 years 5 years స్ట్రగుల్ అయ్యి కష్టపడి నేర్చుకొని తెలియని విషయాలు మళ్ళీ నేర్చుకొని, నేను యాక్చువల్లీ కథ ఓన్లీ స్టోరీ మాత్రం రాయగలను అనుకునేవాడిని. స్క్రీన్ ప్లేలో కూర్చోగలను, స్క్రీన్ ప్లే విషయంలో కొంచెం నా కమాండ్ ఉందని ఫీల్ అయ్యి ఉన్నాయి. డైలాగులు అనేది నేను అసలు ఎప్పటికీ నేను రాయలేను, కంప్లీట్గా ఫీల్ అయ్యాను. అలాంటిది నేను ఇప్పుడు అందరూ డైలాగ్స్ చాలా బాగా రాస్తావు, అలా బాగా రాస్తావు, అలా ఓకే ఇలా బాగా రాసేస్తాను. నేను సెట్లో అలా రాసేస్తాను. అలా దాని కారణం ఏంటంటే నాకు టైం దొరికింది. నాకు లేట్ అయినప్పుడు నేను డైలాగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. ఇలాంటి బుక్స్, ఆస్కార్ వైల్డ్ బుక్స్, షేక్స్పియర్ లాంటి బుక్స్, ఇవన్నీ బుక్స్ అన్ని చదివి రియల్ డైలాగ్ స్ట్రెంత్ అంటే ఏంటో తెలుసుకొని నేర్చుకున్నాను. ఆ నేర్చుకోవడానికి టైం దొరికింది. నేను డైరెక్టర్ అవ్వడానికి లేట్లో నేను ఊరుకోకుండా కష్టపడి